ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉందండి? మనం అక్టోబర్ మంత్ చూసుకుంటే మోస్ట్ పవిత్రమైన మంత్ మనం చెప్పుకోవాలండి. ఇందులో దసరా నవరాత్రులు జరుపుకుంటాం, దీపావళి వరకు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. దీపావళి పర్టికులర్గా నవరాత్రులు వచ్చేటప్పటికి మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటికి పోవడానికి ఫ్రెష్ ఎనర్జీ, అక్కడ నుంచి విజయదశమి జరుపు చేసుకుంటాం, అంతా విజయం ఉండాలని. బట్ దీపావళి వచ్చేటప్పటికి మనం కష్టపడిన కష్టాన్ని తగిన ఫలితం రావాలి, ఐశ్వర్య రాముల ధనం రావాలి, కుబేరుడు కృప ఉండాలి, సంపాదనని మనం కాపాడుకోవాలి, మనం సంపాదించిన సంపాదన వేస్ట్ కాకుండా ఉండాలి. అది రెండో బాధ. ఒకటి రావటం, రెండోది వచ్చిందని మనం నిలబెట్టుకోవటం, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ మనకి ఐశ్వర్యం ఉండాలి అని చెప్పేసి మన జనరేషన్స్ మన ధనాన్ని ఎంజాయ్ చేయాలని మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ టైంలో మనం కార్లు కొనుక్కుంటాం, అంటే లక్ష్మీదేవిని ఇన్వోక్ చేసుకుంటే బెస్ట్ టైం అని మనం చెప్తూ ఉంటారు. ఇదంతా మనకు అక్టోబర్ మంత్లోనే వచ్చేసింది. ఈ టైంలో తులారాశి వాళ్ళు చాలా చాలా ఆధ్యాత్మికంగా గడపాల్సిన టైం అని మనం చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళకి చాలా గ్రహాలు అనుకూలంగా లేవు. చాలా మందికి ఎక్కువగా జాబులు పోయే అవకాశం ఉంటుంది. డీటెయిల్స్ లోకి వెళ్ళబోయే ముందు తులారాశి మనం చూసుకుంటే ఇందులో చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా తులారాశిలో ఉంటారు. పేరు బలం రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే లెటర్స్ అంతా మనకి తులారాశిలో ఉంటాయి. ఇందులో 3 గ్రహాలు మారుతున్నాయండి. బట్ ఈ 3 గ్రహాలు కూడాను వీళ్ళకి జన్మ రాశిలోనే ఉన్నాయండి. ఒకటి సూర్యుడు, అది క్రూర గ్రహం. కుజుడు, అది కూడా క్రూర గ్రహం. బుధుడు జన్మస్థానంలో మంచి చేయడు. అలానే శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారండి. అగైన్ ఇది అంత శుక్రుడు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. మనకి చెప్తారు 12వ స్థానంలో ఉన్నారు. అంటే ఏ గ్రహాలు మారినా కానీ వీళ్ళకి అంత అనుకూలంగా లేవు అని మనకు చెప్తుంటారు. శని వీళ్ళకి 6th హౌస్లో ఉండి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు, కానీ విపరీత వేద వలన శని కూడా తను ఇచ్చే మంచి రిజల్ట్స్ వీళ్ళకి ఆపేస్తూ ఉన్నారు అనమాట. అంటే జనరల్గా శని ఈ రాశి వాళ్ళకి బాగా కలిసిస్తున్నారు అనమాట. రాకుండా ఆపేస్తున్నారు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా చాలా గ్రహాలు తటస్థంగా ఉండటము లేదా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని ఒక రకంగా ఇప్పుడు ఏదైతే అక్టోబర్ మంత్ ఉందో ఇలా అదృష్టాన్ని తీసుకొచ్చేది, క్రైసిస్ ని క్రియేట్ చేసేది బోత్ ఇక్కడే ఉంది. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండి ఈ మంత్ ని కనుక సక్సెస్ఫుల్ గా పాస్ చేసుకుంటారు, ఈ దసరాని దీపావళిని చక్కగా సెలబ్రేట్ చేసుకొని ఎక్కువగా బయటకు వెళ్లకుండా, ఎక్కువగా ఓవర్కమ్ చేయకుండా, పెద్ద పెద్ద పనులు ఏమీ చేయకుండా అన్ని బయట చేయాల్సిన పనులన్నీ వాయిదా వేసుకొని ఆధ్యాత్మికంగా ఉండటం, టూర్లు తిరగటం, దేవస్థానాలు ఇవన్నీ విజిట్ చేయటం, క్షేత్రాలు తిరుగుతూ ఉంటే చక్కగా ఆ నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ప్లానెట్స్ నెక్స్ట్ మంత్ నుంచి బాగుంటుంది కాబట్టి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ రైట్ నో ఈ అక్టోబర్ మంత్ వీళ్ళకి చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉంటుంది. కేర్ఫుల్ గా ఉండాల్సిన మంత్ అని నేను చెప్తాను. ఇందులో ఫస్ట్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల ఫస్ట్ ఏమవుతుందంటే సూర్యుడు వల్ల చాలా మంది జాబులు కోల్పోయే అవకాశం ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవ అంటే చేస్తున్న ఉద్యోగంలో చాలా అవమానాలు రావటము, లేదా జాబ్ కోల్పోవటము, లేదంటే అవమానంగా ఫీల్ అయ్యి వీళ్ళు రిజిగ్నేషన్ చేసి బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రెండోది, దీనితో పాటు కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉంటారు. బంధువులతోటి మిత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి శరీరంలో చాలా బాధ, వీక్నెస్ ఉంటుంది. ట్రావెల్ చేసిన యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పౌస్ కి వీళ్ళకి గొడవలు వస్తాయి. ఇంకా కష్టాలు 5 కష్టాలు ఇక్కడే అయిపోయినాయి. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటంతో ఇది కూడా అగైన్ మంచిది కాదు అని చెప్తారు. మనకేం చెప్తారు, ఒకటి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తుంటే జ్వరం లేదా ఖడ్గవ్రణం చేయవా, మనకి వైరల్ ఫీవర్స్ లాంటి రావటం, బ్లడ్ లో చేంజెస్ వచ్చేసి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, పర్టికులర్ గా లేడీస్ కి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఖడ్గవ్రణం అంటే వెపన్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి గుచ్చుకొని వాళ్ళ బ్లడ్ ని వీళ్ళే కళ్ళ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్ గా ఉండాలి. యక్ష రాక్షస పీడనం, ఏది లేకపోతే ఏదో ఒక బాధ వీళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ యక్ష రాక్షస పీడనం అంటే ఇవి సెమీ గాడ్స్ అండి. గంధర్వులు, యక్షులు ఇలాంటి కొన్ని ఉంటాయి అనమాట. ఇవి సెమీ స్పిరిట్స్, అంత మామూలప్పుడు వాళ్ళకి ఏం చెయ్యి, హై ఎనర్జీ లెవెల్స్ ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఇవి వీళ్ళ మీద అటాక్ చెయ్యి. ఎప్పుడైతే గ్రహాలు వీళ్ళకి స్ట్రాంగ్ గా కూర్చొని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాయో ఈ టైంలో వీళ్ళు వచ్చి అటాక్ చేస్తారు. అందుకని మనకు జరిగినప్పుడు అన్ని ప్రమాదాలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. అందుకని దీన్ని అరెస్ట్ చేసి వీళ్ళకి చాలా చెక్కుకోవాలి. శత్రువు నుంచి విపరీతమైన ప్రాబ్లం ఉంటుంది. ఏ ప్రకారం చూసుకున్న 2 గ్రహాలు సరిగా లేవు. దీనితో పాటు శుక్రుడు 12వ ఉండటం వల్ల అగైన్ ఇది అంత మంచి పొజిషన్ కాదు అని మనకు చెప్తూ ఉంటారు. ఏమవుతుంది అంటే చోర భయం,
దొంగతనాలు జరిగి ఎత్తుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయుధ పీడ, తర్వాత కష్టాలు, తర్వాత వ్యవసాయం ఇలాంటి పనుల్లో గనక చేస్తే విఘ్నాలు, ఆటంకాలు వచ్చేసి ఎక్కడ పనికి ముందుకు పోకుండా ఉంటుంది. మనకి శస్త్రపీడ, చోర బాధ, అతిక్లహ, మహద్ భయం, ఏదో ఒక దాంట్లో భయపడి ఎక్కువగా ఉంటుంది. రహస్యమైన వ్యాధులు వచ్చేసి బయటకు చెప్పుకోలేక లోన బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం ఛాలెంజింగ్ అయిన మంత్. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో నక్షత్రాల ప్రకారం ఏమైనా కొద్దిగా బాగుందా తులారాశి వారికి? నక్షత్రం గ్రహాలు ఆల్మోస్ట్ ప్యారల్ వెళ్ళిపోతూ ఉంటాయి. చిత్తా నక్షత్రంలో పాజిటివ్ గా చూసుకుంటే సంపాదన, ధనలాభమే చూపిస్తుంది. ఐశ్వర్యవంతంగా ఉంటారు. అంటే ధనానికి సంబంధించిన వ్యవహారాలు అయితే బాగానే ఉంటాయి. కానీ వీళ్ళకి నాశనము, మరణము, మృత్యుభయము చూపిస్తుంది. అంటే 2 రకాల నాశనం చూపిస్తుంది. కొంచెం అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పనిలో వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న ఒక పనికి ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని వదిలేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. మెంటల్ గా దానికి ప్రిపేర్ అయి ఉండటం చాలా చాలా మంచిది. ఎందుకంటే సడన్ సర్ప్రైజ్ పడేసి ప్రాబ్లం, అందుకే ఎందుకు రాశి ఫలాలు వినాలి అంటే ఇదేనండి. మనం తెలుసుకుంటే ఇలా గ్రహాల వల్ల ఇలా ఉంటుంది కాబట్టి అది జరిగినప్పుడు ఇన్సిడెంట్ ఎక్కువగా ఫీల్ అవ్వరండి. లేదంటే అట్లీస్ట్ కొంచెం రెమెడీస్ చేసుకుంటారు. ఈ రుద్ర పూజ చేయటము, అది చేయటం, ఇది చేయటం, ఆధ్యాత్మికంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వర్క్ అవుతుంది. ఆ ప్రాబ్లంని వీళ్ళు చాలా పెద్దదిగా ఫీల్ అవ్వరు. చిన్న ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతారు అనమాట. జాబ్ పోయింది, ఓకే నెక్స్ట్ జాబ్ వస్తుంది కదా అన్న యాటిట్యూడ్ ఉంటుంది. అయ్యో జాబ్ పోయింది, నాకు అవమానం వేసింది, కొలీగ్స్ అన్నారు, ఇది అన్నారు, అసలు లైఫ్ ఉంటుందా పోయింది అన్నట్లు బాధపడటం వేరు. ఇది కాకపోతే 1000 ఉంటాయి అనుకునే యాటిట్యూడ్ కదా. ఈ యాటిట్యూడ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకని రెమెడీస్ చేసుకోవాలని చెప్తారు. మృత్యు భయము, మరణము ఇంకా ఉంటుందా లేదా అన్నది డౌట్ లో ఫుల్ లో పడిపోయిపోతారు. దీంతో పాటు మృత్యు భయం అంటే ఫ్యూచర్ అసలు ఉంటుందా లేదా అన్నది మృత్యు భయం. నా జాబ్ పోయింది, లైఫ్ అయిపోతున్నట్లు అనుకోవటం వేరు కదా. ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి కూడా సేమ్ అండి. క్షేమంగా ఉంటారు, ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, సంపదలు ఉంటాయి. కానీ నాశనము, మరణము, మృత్యుభయం చూపిస్తూ ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్ ఎలా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటారు, క్షేమంగా ఉంటారు. విశాఖ నక్షత్రం కొంచెం బెటర్గా ఉంది. బట్ వీళ్ళకి కూడాను నాశనము, మరణము, మృత్యు భయము ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం పరిహారాలు అవన్నీ ఎక్కువ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? వీళ్ళకి పరిహారాలు ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ అండి. ప్రతి ఒక్కళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేసుకోవాలి. నేను రియల్ లైఫ్ లో నా క్లయింట్స్ చాలా మంది చెప్పిన ఇన్స్టంట్ గా రిజల్ట్ వస్తుంది. ఒకటి మన్యు అంటే ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామి. దానికి ముందు మనం రుద్రాభిషేకం చేస్తున్నాం. రుద్రం అంటేనే పవర్ఫుల్ అన్నమాట. ఇది యజుర్వేదంలో ఉన్న మంత్రం, వేద మంత్రం. దీనికి ప్లస్ ఇది కూడా వేద మంత్రం. 2 మంత్రాలు తీసుకుని సంపుటీకరణ చేసి మనం మన్యు పాశుపత అభిషేకం చేస్తాం. మన్యు పాశుపత అభిషేకం చేస్తే ధన సంపాదన కూడా వచ్చేస్తుంది. సో 2 బెనిఫిట్స్ అందులోనే ఉంటాయి. ఇది చేయించుకోవాలి. వీటితో పాటు ఈ రాశి వాళ్ళు కనుక ఎవరైనా ఎక్స్క్లూజివ్గా జాబ్లో ప్రాబ్లమాటిక్ సెన్స్ అయితే ముందుగానే ఒకసారి జాతకం చూపించుకొని తదనుగుణంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. డైవర్స్ లాగా ఇష్యూలు ఎవరైనా కనుక అయ్యి ఉంటే వాటిని అరికట్టడానికి మన వేదాలలో ఎన్నో మంత్రాలు ఉన్నాయండి, ఎన్నో హోమాలు ఉన్నాయి, ఎన్నో అభిషేకాలు ఉన్నాయండి. అసలు అక్కడ దాకా వెళ్ళని అవసరమే లేదండి. ఎందుకు డైవర్స్కి వెళ్ళిపోతామండి? హస్బెండ్ వైఫ్ మాటినప్పుడు, వైఫ్ హస్బెండ్ మాటినప్పుడు అదే కదా పెద్ద ప్రాబ్లం. ఒకసారి ఇద్దరి మధ్య సినర్జీ కుదిరితే ఇంకా అసలు పోయిన అవసరం ఏముందండి. దీనిని మనం అన్యోన్యత అంటారు. ఈ అన్యోన్యతకి సంబంధించి ఎన్నో వ్రతాలు, హోమాలు అవన్నీ ఉన్నాయి. మీరు చేసుకోలేనప్పుడు చేయించుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనెక్ట్ అవ్వండి, చేస్తాం. వాళ్ళకైతే ఛాలెంజ్ 3 to 6 months లో ఎట్లాంటి గొడవలు వచ్చినా కానీ వాళ్ళు సిమెంట్ అదే అంటారు సినిమాలో డైలాగ్, సున్నవాను ఇసుక కలిపితే నీళ్లు కలిపితే స్ట్రాంగ్ అయిపోయి గట్టి పడిపోతాను. అట్లా అసలు భార్య భర్తలు విడిపోయిన అవసరమే లేదండి. ఆల్టర్నేట్స్ ఉన్నాయి, రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. అసలు ఎన్నో ఉన్నాయండి. అసలు తాళి బట్టి తించి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, మళ్ళా కలిసి పిల్లల్ని పుట్టిన బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. డైవర్స్లు వచ్చేసి రేపు సంతకాలు, ఫైనల్ హీరింగ్, ఫైనల్ మీడియేషన్ ఉన్న వాళ్ళు, మొత్తం సెట్ చేసుకుని ఉన్న వాళ్ళు. ఇంకా 1 కేసు ఏంటంటే వెరీ ప్యాథటిక్ స్టోరీ ఏంటంటే అండి, డైవర్స్లు ఇయర్స్ టుగెదర్ ప్రొలాంగ్ అయిపోతూ ఉంటాయండి. పెళ్లి చేసుకోరు, పోరు, తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి. అదే ఎక్కడోసారి తెగ్గొట్టుకోవాలండి. డైవర్స్ అవినా కానీ అది ఫాస్ట్ గా అయిపోవాలి కదండి. ఇలా అయిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నా దగ్గరకు వచ్చి అడుగుతుండే, ఏమంటే ఇంకెంతకాలం పడుతుందండి, ఏంటండి అని. అదేమంటే మా బాబు ఇవన్నీ నమ్మరండి అంటే, ఇవన్నీ నమ్మకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. తల్లిదండ్రులు మీరన్నా ఇనిషియేట్ చేసుకుంటే ఎక్కడన్నా ఉంటే సెన్స్ అవ్వండి. ఇమ్మీడియట్ గా భార్యాభర్తల మధ్య సరిగా లేదనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆస్ట్రాలజర్ని కలిస్తే వాళ్ళు చూసి చేస్తూ ఉంటారు అనమాట. 3 months 4 months లో లైన్ లో పడి మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇలా ఏది నీ ప్రాబ్లం ఉన్నా కానండి ఈ టైంలో పాపప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుగా సెన్స్ అయ్యి ఒకసారి జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ అది మన కుండలిని చెక్ చేయించుకొని
పరిహారాలు ఉంటే చేయించుకుంటే అంతా సెటిల్ అయిపోతుంది. చాలా సంతోషం అండి. తులారాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.